అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా విషయంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ దుమారానికే తెరతీశాయి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని మళ్ళీ ఆయన సమర్థించుకోవడానికి చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ దుమారానికి తెరతీశాయి. బేసిక్గా మొన్న ఈ మధ్య అతని పేరు కిర్క్ అనుకుంటాను, అతను కూడా ఈ మొత్తం ఈ మగా ఐడియాలజీలోను యాక్టివిస్ట్లోను చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. అతన్ని ఒక యూనివర్సిటీలో పోయి ప్రచారం చేస్తున్నప్పుడు చంపేశారు. చంపేసిన తర్వాత అతని కమమరేషన్ డే జరిగింది. అతని వైఫ్ కూడా చాలా యాక్టివ్ పాత్ర దీనన్నింటిలో పోషిస్తూ ఉన్నది. ఐ థింక్ ఆయన మిసెస్ కిర్క్ అనుకుందాం. ఆమె మాట్లాడుతూ వ్యాన్స్లో నా భర్త రూపాన్ని చూస్తున్నానని చెబుతూ ఆయన పబ్లిక్ ప్లేస్లో ఆయన హగ్ చేసి కోవటం జరిగినప్పుడు అది కొంత మోర్ ఇంటిమేట్గా ఉన్నది అనేటటువంటిది అది ఒకటి రన్ అవుతూ ఉంటే అదే మీటింగ్లో మాట్లాడుతూ ఎవరో ఇండియన్ స్టూడెంట్ అనుకుంటాను వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెబుతూ ఒకరోజు ఎప్పటికైనా ఆమె కూడా నాలాగానే క్రిస్టియానిటీని మతాన్ని స్వీకరిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నానని చెప్పాడు. దాంతో దాని మీద పెద్ద దుమారం రేగి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం ఏంది. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈ రెండింటికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది కదా మన దేశం అనేటటువంటిది ఒకటి రన్ అవుతుంది. దాంట్లో ఎవరో చేసినటువంటి ఒక కామెంట్కు మళ్ళా రిప్లై ఇస్తూ ఐ హోప్ వన్ డే షీ సీస్ థింగ్స్ యాజ్ ఐ డూ అన్నాడు. చాలా చాలా నేరో అజెండా, నేరో థింకింగ్తో ఉన్నాడు ఈ జేడీ వ్యాన్స్ అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. వై షుడ్ షీ లుక్ ఎట్ థింగ్స్ ది వే హీ డస్? షీ కెన్ ఆల్సో, ఆమె కూడా ఇంకో రకంగా క్వశ్చన్ వేయచ్చు, ఐ హోప్ హీ విల్ సీ థింగ్స్ యాజ్ ఐ డూ అని. బికాస్ ఆఫ్టర్ ఆల్ వెరీ ఐడియా ఆఫ్ ఏ సెక్యులర్ మోడర్న్ నేషన్ ఈజ్ ప్లొరాలిటీ ఆఫ్ థింకింగ్లో ఆమె ఏ రకంగా విషయాలను చూస్తుందో ఇతను ఆ రకంగా చూడాలని ఆమె భావించటంలో తప్పలేదు, ఇతను భావించటంలో తప్పలేదు. బట్ ఇదే ఒకటే వే ఆఫ్ లైఫ్ అంటాం మాత్రం రిడికులస్. దట్ షోస్ హిస్ నేరో మెంటాలిటీ. ఇన్ఫ్యాక్ట్ హిందూ ట్రెడిషన్లో లేని అంశం ఇతను చేస్తూ ఉన్నటువంటి క్రిస్టియన్ ట్రెడిషన్లో ఆయన ఆపాదిస్తూ ఉన్నది ఏంటనంటే అందరూ ఒకే రకంగా చూడాలి అనేటటువంటిది ఏ రోజు హిందూ మతంలో చెప్పదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేటటువంటి బ్రాడ్ ప్రిన్సిపలే హిందూయిజంలో చాలా బ్రాడ్ అజెండాను, డైవర్సిటీని, ప్లూరాలిటీని నిరూపిస్తుంది. సత్యం ఒకటే, విజ్ఞులు దాన్ని పరిపరే విధాలుగా వ్యాఖ్యానిస్తారు అనేటటువంటిది మన బేసిక్ ప్రిన్సిపల్. సో ఆ బ్రాడర్ అజెండాలో నువ్వు ఇస్లాంను తీసుకురావచ్చు, క్రిస్టియానిటీని తీసుకురావచ్చు, బుద్ధిజంను తీసుకురావచ్చు, ఈవెన్ ఎథిజంను కూడా తీసుకురావచ్చు. అంత బ్రాడ్ అజెండా ఉన్నట్టు అవకాశం ఇచ్చేటటువంటి రిలీజన్ హిందూ రిలీజన్. అటువంటి దీన్ని మాట్లాడుతూ నేను చూసినట్టే ఆమె కూడా చూడాలని నేను హోప్ చేస్తున్నానంటాం చాలా చాలా నేరో అజెండా ఆఫ్ వ్యాన్స్ను తెలియజేస్తుంది. మరి ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది? మేబీ ఆమె జెన్యూన్గా క్రిస్టియానిటీ మీద ఇంప్రెస్ అయ్యి కన్వర్ట్ అవుతా అంటే అది వేరే విషయం, అది ఇండివిజువల్, ఎవరైనా చేయొచ్చు, దానికి ఏమున్నది. బట్ సటిల్ ప్రెషర్ ఆమె మీద ఇతను పెడుతున్నాడా, ఇది ఫ్యామిలీలో డిస్ప్యూట్కు జారి తీస్తుందా? బట్ ఇంత నేరో అజెండాతో ఉన్నవాడు లీడ్ చేస్తూ ఉన్నాడా అనేటటువంటిది కొంత మనకు సంశయాన్ని కలిగిస్తున్నది. ఒకటి మాత్రం నిజం, ఈ రిపబ్లికన్ మెగా అజెండా అనేది చాలా చాలా నేరో క్రిస్టియన్ అజెండా అనేది ఈరోజు 1 by 1 బయటకు వస్తూ ఉన్నది.
అంతకు మించిన అజెండా వీళ్ళకు లేదు. ఇది బ్రాడ్ బేస్డ్ అజెండా మాత్రం కాదనేటటువంటిది చాలా చాలా లిబరల్ అజెండా కాదనేది బయటకు వస్తూ ఉన్నది. అదే రకంగా వీళ్ళందరూ చాలా రిపబ్లికన్ అజెండా, బ్రాడ్ బేస్డ్ అజెండా అని భావించి రిపబ్లికన్ అజెండాను సపోర్ట్ చేసిన హిందూస్ అంతా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. వివేక్ రామస్వామి చాలా వెరీ బ్రిలియంట్ మ్యాన్, బట్ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హిందూయిజం, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు బి ఏ రిపబ్లికన్ లీడర్. అతను గవర్నర్గా ఒహాయో అనుకుంటాను ఆ స్టేట్కి పోతే అక్కడ కూడా అడుగుతాడు, నువ్వు క్రిస్టియన్ కాకుండా ఎట్లా గవర్నర్ అవుతావు. సో హీ కాల్ దట్ ఫెలో అండ్ షోడ్ హిమ్ వాట్ డస్ ది కాన్స్టిట్యూషన్ సే. రిలీజన్ హ్యాస్ నో రోల్ యాజ్ ఫార్ యాజ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సర్న్ ఇన్ అమెరికా. బట్ ఇన్ రియాలిటీ ఈ మెగా భక్తులు, ఈ మగా భక్తులు, ఈ రిపబ్లికన్స్ చాలా చాలా నేరో ఎజెండాతో ముందుకు పోతున్నారు. అది మనకు ఈవెన్ ట్రంప్ను చూసినా కానీ తెలుస్తుంది. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ది వే దే ఆర్ అటాకింగ్ హిందూస్, హిందూయిజం, ఇండియన్ స్టూడెంట్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆల్సో అలియన్ అన్నట్టు. ఈ అజెండా మనకు మంచి ఇండియన్స్కు సరైనటువంటి అజెండా కాదు. మేబీ ఒక రకంగా మిస్టేక్ చేశారేమో. మేబీ వీఆర్ బెటర్ ఆఫ్ విత్ డెమోక్రాట్స్ ఏమో, విత్ ఆల్ దేర్ faults and limitations. That looks to be a better agenda for the Indians compared to this very narrow, obsessed, hating agenda of the Republicans. I hope Hindus in America will realize this and make a right choice, seeing the way వీళ్ళందరూ ఈ Republican leaders are behaving. Thank you.